అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను పల్లంకూరు మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు స్వాతి అండి. నేను నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారండి. ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలాయని చెప్పారు. డయేరియా కేసెస్ నోటీస్ అవ్వగానే నేను వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అమ్మ వెంటనే ఫీల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయండి, ఎన్ని కేసెస్ ఉన్నాయో నాకు ఇమీడియట్గా చెప్పాలనగానే మా వాళ్ళు వెళ్ళి ఒక 6 కేసెస్ ఉన్నాయి మేడం అని చెప్పారండి. ఆ 6 కేసెస్లో ఒకటి మాత్రం హాస్పిటలైజ్ అయి ఉందని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిందా లేదా, అందకపోతే అందించండి అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించానండి ఫీల్డ్కి. అండ్ ఓఆర్ఎస్ జింక్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. తర్వాత ఇదే విషయము నేను పంచాయతీలో కూడా కన్వే చేశానండి. శానిటేషన్ చేయించాలి, అలాగే వాటర్ టెస్ట్ చేయించాలని కూడా చెప్పాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ బృందాలతోటి వాళ్ళు శానిటేషన్ చేయించారు అండ్ వాటర్ టెస్టింగ్ కూడా చేయించారు. అవి మరి నిన్న చేశారు, ఈరోజు కూడా పంపించామండి. అవి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరి అది ఫుడ్ పాయిజన్ వల్ల అంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళాను ఈరోజు అండి. ఫీల్డ్లో తిరిగితే తెలిసింది. అందరూ మేము పలానా రోజున సోమవారం రోజున ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుండి అందరికీ మోషన్స్, వామిటింగ్స్ ఇలా పట్టుకున్నాయండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ మా స్టాఫ్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాను. అలాగే బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయండి, ఇది డయేరియానా లేకపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిసా అనేవి ఇవన్నీ నిర్ధారణ చేయించడానికి మనము శాంపిల్స్ పైకి పంపిద్దాము. కాబట్టి మీరు ఇవన్నీ చేసుకోండి, అలాగే డ్రగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి నేను ఫీల్డ్లో ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు బాగానే ఉన్నారండి. వాళ్ళు ప్రజెంట్ ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతారు. అంటే వీళ్ళకి ఎక్కువ మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారండి. నా పేరు మాధవి అండి. మా తమ్మాయి చెరువు గ్రామం పల్లంకూరు. మా ఊర్లో అసలు తాగునీటి సరఫరా సరిగ్గా లేదండి. చాలా 4 అడుగుల లోతులో అయితేనే కానీ తాగునీరు ఉండట్లేదు. అది పైప్ లైన్ ప్రాబ్లం. పైకి వేసుకుంటే ట్యాపులు రావండి, గొయ్యలు తవ్వుకుని దాంట్లో తీసుకుని అలా తోడుకుని తాగుతున్నామండి. ఆ కుళాయి నీళ్ళు కూడా వచ్చే వాటర్ కూడా పచ్చగా వస్తాయండి. ఎప్పుడు బ్లీచింగ్ కూడా ఉండదు, అలా పచ్చగా వస్తాయి. అలాగే పట్టుకుంటాం, కాసుకుని అయ్యే తాగుతున్నామండి. ప్రాబ్లం వల్ల ఇప్పుడు డయేరియా ఇలాంటివి వాతావరణానికి, ఆ వాటర్కి డయేరియా ఇలాంటివి కూడా మా గ్రామంలో చాలా మందికి ఉన్నాయండి. 4 ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళే 4 ఎఫెక్ట్ అయ్యారండి దీనివల్ల. మేము ఎన్నోసార్లు చెప్పామండి, గ్రామానికి ఒక డ్రైనేజీ లేదండి, ఒక చెత్త వేసుకోవడానికి ఒక చెత్త బండి రాదు, ఏమీ రాదండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకోవడం. అంత ఆ చెరువు ఉందంటే ఆ చెరువు కూడా మొత్తం అన్ని దాంట్లోనే, బాత్రూమ్ గొట్టాలు అన్నీ దాంట్లోనే. దానివల్ల చాలా దోమలు కూడా వచ్చేస్తున్నాయి. చంటి పిల్లలకు కూడా విరోచనాలు అయ్యి, మా బాబుకే ఉందండి. 3 years అండి మా బాబుకి. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాడండి. టెస్ట్లు ఏం చేయలేదండి, ఇంజక్షన్స్ అయ్యి, చిన్న బాబు కదా అందుకని ఇంజక్షన్స్ అయ్యి చేశారు. కొంచెం రికవర్ అయ్యాడండి. ఆశా వర్కర్ అది వస్తారండి, ఎరిగారండి, ఆవిడ ఎప్పుడు వస్తారండి. వారంలో 2 సార్లు అన్నా వస్తారు. వచ్చి చూసి ఎవరికన్నా బాగోకపోతే మెడిసిన్స్ అవి ఇచ్చి వెళ్తారు. వస్తారండి. ఇలా బాగాలేదంటే ఆవిడ సెలైన్లు అవి పెట్టారు. కాకపోతే పంచాయతీ వాళ్ళు కొంచెం పట్టించుకోవాలండి, ఎందుకంటే మా గ్రామంలో సరైనది ఏది లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.